అత్తగారు వెనకేసుకొస్తున్నారు కదా. రుచి చూసిన వాళ్ళు అంతా పిచ్చోళ్ళు, నోట్లో నాలుకే లేని వాళ్ళు. మరి నడమంత్రపు సిరి బాగా తలకెక్కినట్టుంది. ఎవరికి? నీకా? నీ పుట్టింట్లో నీకు ఎలాగూ గతి లేదు కదా. మధ్యలో మా పుట్టింటిని ఎందుకు లాక్కొస్తారు? నువ్వు ఉప్పు గురించి కావ్యనలేదా? నడమంత్రపు సిరొచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని మా అత్తని నా మొగుణ్ణి ఇంటి నుంచి బయటికి గెంటేయాలి. కానీ మా కావ్య అలా చేయలేదే. సెకండ్, మిమ్మల్ని మీ నోరుని అదుపులో ఉంచడం కోసం పని మనిషి కన్నా హీనంగా చూడాలి. అలా చూడలేదే. స్వప్న, ఏం మాట్లాడుతున్నావు? నన్నెవరు పని మనిషిలా చూసేది? నేను ఇంటి కోడల్ని. అది చెప్పుకోవడానికే. మీ అత్తని మీ ఆయన్ని బయటికి గెంటితే వాళ్లతో పాటు నువ్వు బయటికి పోవాలి. అది గుర్తుంచుకో. నేనెందుకు పోతాను? నాకు నా పుట్టబోయే బిడ్డకి తాతయ్య ఆస్తి ఇచ్చారు కదా. వీళ్లతో నాకు పనేంటి? చూసావా, పాములెక్కడో లేవు. అవును, నా పక్కనే ఉన్నాయి. ఇదంతా ఈ కావ్య మూలంగా. ఇప్పుడేంటి? ఆస్తి చేతికొచ్చేసరికి కళ్ళు తలకెక్కి ఉప్పు డబ్బా కనిపించలేదా? చెప్పుడు కొడు పెట్టి మమ్మల్ని చంపుతావేంటి? రుద్రాణి, ఎందుకు ఇలా అవకాశం దొరికింది కదా అని సూటిపోటి మాటలు మాట్లాడుతున్నావు? ఒక్క పూట కాస్త ఉప్పు తక్కువైతే ఆ మాత్రం సర్దుకోలేవా? అయినా ఉప్పు ఎక్కువైతే తీసేయలేం గాని తక్కువైతే ఉప్పేసుకుని కలుపుకునే అవకాశం ఉంది కదా. నా కోడలు అనడానికి మీకు వంక కావాలంతేనా? అయ్యో, ధాన్యలక్ష్మి ఏమనుకో. ఇప్పుడు ఆవిడ ఇంటికి మహారాణి కదా. మనమందరం చెలికత్తల్లాంటి వాళ్ళం. వీలైతే వింజామరలు విసురుతూ మనం ఉండాలి గాని ఎదురు మాట్లాడకూడదు. బాగా చెప్పానా అన్నయ్య? చాలా బాగా చెప్పావు. నోట్లో బెల్లం పెట్టి ముక్కులో కారం కూరినట్టు. ఇక తినండి చిలికత్తులారా, తినండి. నేరుగా కళావతిని సహాయం చేయమని అడిగితే నెత్తినెక్కి కూర్చుంటుందేమో. ముందు 4 మంచి మాటలు మాట్లాడి ఇంప్రెస్ చేయాలి. అప్పుడు దారికొస్తుంది. ఏంటి కళావతి, వంటలన్నీ గుమగుమలాడిపోతున్నాయి.